హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెజిటేబుల్ సలాడ్ ఎలా నైస్గా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముందుగా తొక్కు తీసేసుకోండి ఫ్రెండ్స్. ఫీలర్ వచ్చేసి ఇట్లా నేను తీసే ఫీలర్ లాంటిది తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు నైస్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత ఫ్రెండ్స్, ఆ ఫీలర్ని తిప్పి వెనక్కి తిప్పుతాం కదా, ఘాట్స్ ఉంటాయి కదా, ఆ ఘాట్లకి వెళ్ళి తిప్పేసేసి దాన్ని ఇట్లా గీరామంటే నైస్గా కటింగ్ లాగా పడుతుంది ఫ్రెండ్. అది మనం కోసినప్పుడు లుక్ బాగుంటుంది. ఒకసారి చూడండి ఎలా జరిగిద్దో. తీసి పెట్టేసుకోండి. బీట్రూట్ కూడా అంతే ఫ్రెండ్స్. అంటే బీట్రూట్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అది తీసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఉంటే మాత్రం లుక్ బాగుండిద్ది, రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేస్తున్నాను. అది కట్ చేసేటప్పుడు క్రాస్ తిప్పి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం క్రాస్ తిప్పి కట్ చేసుకుంటే దానికి చాలా బాగుంటుంది, పెట్టుకునేటప్పుడు కూడా లుకింగ్. ఒకసారి చూడండి ఎలా కట్ చేస్తున్నాను. అలా క్రాస్గా, అంటే చిన్నదైనా పర్లేదు, క్రాస్గా కట్ చేశారంటే మీకు పీసెస్ పెద్దవి వస్తాయి. అవి మనం డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటాయి. ఒకసారి చూడండి. క్యారెట్ కూడా అంతే ఫ్రెండ్స్. క్యారెట్ కూడా అంతే, సైడ్కి క్రాస్గా కట్ చేయండి. క్రాస్ని ఎలా కట్ చేస్తున్నాను చూడండి. ఈ నిదానం కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. అట్లా కట్ చేస్తే ఏంటంటే మీరు చూడటానికి చాలా లుక్ బాగుంటుంది. ఇందాక నేను చెప్పాను కదా మీరు గీతలు పెట్టమని, ఆ గీతలు చూసారా ఎలా లుక్ వచ్చిందో సైడ్లో. బీట్రూట్ కూడా సేమ్ అలాగే కట్ చేయండి ఫ్రెండ్స్. టమాటా కొద్దిగా లావు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకుంటే ఏమైందంటే అది నీళ్ళలాగా కారిపోతుంది, బాగోదు. కొంచెం లావు కట్ చేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది, అట్లాగే మీరు తినేటప్పుడు కూడా బాగుంటుంది. కట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మొత్తం పీట మీద పెడతాను, ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కట్ చేసి నేను ఇక్కడ పెట్టాను. అవి ఇప్పుడు ఎలా డెకరేషన్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. అవి చూడండి ఫ్రెండ్స్, మనం పెద్దవి తీసుకొని కరెక్ట్గా సెంటర్కి క్రాస్గా కట్ చేయండి. క్రాస్గా కట్ చేస్తే ఏంటంటే మనకి హార్ట్ సింబల్ పెట్టుకునేటట్టు బాగుంటాయి. చూడండి ఒకసారి నేను ఎలా పెడతాను. మీకు ఏంటంటే ఫంక్షన్లకి వాటికి పెట్టుకున్నప్పుడు కొంచెం ఇలా డెకరేషన్ చేసుకొని పెట్టుకుంటే చాలా లుక్ బాగుంటుంది. అక్కడ మీరు పెట్టుకున్న ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మధ్యలో ఇలాంటిది ఒకటి పెట్టారంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ కట్ చేసుకొని ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నా నీట్గా, చాలా నీట్గా ఉంటుంది. చూసారుగా, అట్లా తిప్పి పెట్టుకుంటే చాలు, మనకి హార్ట్ సింబల్ వచ్చేస్తుంది. చూసారుగా ఎలా పెట్టాను. సేమ్ క్యారెట్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కరెక్ట్ స్టడీగా ఉండేది చూసి తీసుకోండి. ఏమైనా చిన్న చిన్న మొక్కలు ఉంటే తీసేయండి, పక్కన పెట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేశానో అవి చూడండి. ఇప్పుడు ఎలా పెడతాను, అది లుక్ చూసారు ఎలా వచ్చిందో.
దాని మధ్యలో మనం బీట్రూట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పెద్ద ప్లేట్ అయితే ఇంకా లుక్ బాగుంటుంది, కాకపోతే మన దగ్గర చిన్న ప్లేటే ఉండటం వల్ల దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది. బీట్రూట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా పెడదాం దాని మీద. టమాటా కూడా అట్లాగే పెట్టుకోండి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, టమాటా ఫ్లేవర్ చేసి పెట్టాను. ఆ ఫ్లేవర్ ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే అది వీడియో తీయలేదు, ఆ టైంలో వీడియో కట్ అయిపోయింది. దాని కింద వచ్చేసి కరివేపాకు రెబ్బలు పెద్దవి చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయ చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ చేశానో. అలా కట్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. పిండుకునేటప్పుడు కూడా విత్తనాలు అవి సరిగ్గా పడకుండా ఉంటాయి. అది ఫ్రెండ్స్ వెజిటేబుల్ సలాడ్. దాని మీద లైట్గా సాల్ట్ అండ్ కారం ఈ రెండు కానీ చల్లుకొని నిమ్మకాయ పిండాలి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి లుక్ ఎలా ఉందో. పైన కొత్తిమీర చల్లుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఫైనల్ లుక్. ఇది మీ డిష్ మధ్యలో కానీ పెడితే మామూలు లుక్ రాదు ఫ్రెండ్స్.